గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధీకుడు వగుదువు. దేవుని వాక్యము శ్రేష్టమైనది, దేవుని వాక్యము సంపూర్ణమైనది. ఆ సంపూర్ణమైనటువంటి దేవుని వాక్యానికి ఏది మనం కలపకూడదు, ఏది మనం దాంట్లోంచి తీసివేయకూడదు. ఈ విషయాన్ని చాలా స్ట్రాంగ్గా ధర్మశాస్త్ర గ్రంథమైనటువంటి ప్రారంభ గ్రంథాల్లో దేవుడు చెప్పారు ఈ మాట. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనంలో, మీ దేవుడిని యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. అలాగే బైబిల్లో చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయమైనటువంటి 22వ అధ్యాయంలో 18, 19 వచనాల్లో చెప్పాడు, ఎవరైనా దేవుని మాటకి ఏదైనా కలిపినా, ఏదైనా తీసేసినా ఎంత భయంకరమైన అపాయం వస్తుందంటే, కలిపితే ఈ గ్రంథంలో చెప్పబడి తెగుళ్ళకు వచ్చేస్తాయట. అటువంటి తెగులు వాళ్ళకు వస్తాయి. తీసేస్తే జీవగ్రంథంలో పేరు పోద్దట. అంత భయంకరమైన శిక్షణ కూడా దేవుడు చెప్పాడు. కాబట్టి అది ఆది కాండమా, లేకపోతే ద్వితీయోపదేశ కాండమా, లేకపోతే ప్రవచన గ్రంథమా, లేక ప్రకటన గ్రంథమా ప్రశ్న కాదు. బైబిల్ సంపూర్ణం. అందులోని దేవుని మాటలకి మనము ఒకటి కలపకూడదు, ఒకటి తీసేయకూడదు. ఆల్రెడీ కొంతమంది బైబిల్లోనే ఉన్నారు. దేవుని మాటలకి కొన్ని వాళ్ళ సొంత ఉద్దేశాలు కలిపేస్తూ ఉంటారు. మనం కూడా ఒక్కొక్కసారి ఇది దేవుని చిత్తమేమో అని మనమే కన్ఫర్మేషన్ చేసేస్తూ ఉంటాం. అది చాలా తప్పు. లేనిపోయిన ప్రమాదాలు తెచ్చుకుంటాం. బైబిల్లో రాజైన సౌలు అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఏం చేశాడంటే, దేవుడు క్లియర్గా చెప్పాడు, అమాలేకీయులతో మీకు యుద్ధానికి నేను యుద్ధంలో మీరు వారిని జయించే కృప నేను ఇస్తాను, అయితే ఎవరిని స్పేర్ చేయొద్దు. అంత శాపగ్రస్తమైంది అది. మనుషుల్ని స్పేర్ చేయొద్దు, లేక జంతువుల్ని కూడా విడిచిపెట్టొద్దు. అంటే అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళి అందరిని నాశనం చేసి ఆ రాజు మరి ఏమి పొగిడి ఎలాగా కన్విన్స్ చేశాడో, ఎలాగ ఒప్పించాడో, ఆ రాజును మాత్రం చంపకుండా తీసుకొస్తాడు. ఆ తర్వాత చక్కటి గొర్రె పొట్టేలు అన్నీ చూసినాడు. ఆ మందను చూసి తనకి ఇష్టపడి తెచ్చేసుకుంటాడు. దానివల్ల దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా చేయడం వల్ల తన రాజ్యాన్ని కోల్పోయాడు, దేవుని శాపాన్ని తెచ్చుకున్నాడు. భక్తుడైన రాజైన సౌలు. ఈ విషయం మనం మొదటి సమూయేలు గ్రంథంలో చాలా స్పష్టంగా 15వ అధ్యాయంలో 3వ వచనంలోను 9వ వచనంలోను దేవుడు చాలా స్పష్టంగా ఈ మాటలు చెప్తాడు ఆయన సేవకుడైన సమూయేలు ద్వారా. అప్పుడే అంటాడు, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. ఏంటి పశువులన్నీ ఏంటి, దేవుడు శాపగ్రస్తమైనది ఏది తేవద్దు అన్నాడంటే, అప్పుడు సౌలు అంటాడు, లేదు దేవునికి బలి అర్పించడానికి తెస్తున్నాను అని ఏదో వంకని వాటిని చూసి ఆశపడిన సౌలు తెచ్చేసుకున్నాడు. దేవుని వంక పెట్టాడు. దేవునికి బలి అర్పించడానికి తెచ్చుకుంటానంటే అక్కడ అంటాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చావో దేవునికి కాదు. కొంతమంది లంచాలు బాగా తీసుకుని ఆ లంచాల్లో దశభాగం ఇచ్చి దేవుణ్ణి సంతోషపరుస్తున్నాను అనుకుంటారు. చాలా తప్పది. దేవుని యొక్క వాక్య ప్రకారం నేను దశభాగం ఇస్తున్నాను కదా, కరెక్ట్. కానీ దేవుని వాక్య ప్రకారం లంచం తీసుకోవడం తప్పు కదా, దాన్ని తీసుకోరు. కావాల్సింది తీసుకుంటారు, అవసరం లేనిది విడిచిపెడతారు, లేక ఉన్నదానికి వేరేది యాడ్ చేసేస్తారు సౌలులాగా. దానివల్ల సౌలు భయంకరమైనటువంటి నాశనం తన జీవితంలో ఫేస్ చేయవలసి వచ్చింది. గమనించండి, మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి సత్యం కంటే సాంప్రదాయం ఎక్కువైపోతూ ఉంటుంది. ట్రెడిషన్ ట్రూత్ని డామినేట్ చేస్తుంది. అటువంటి వారిని యేసు ప్రభు తిడతాడు. పరిసయ్యులను చూసి, ఏదైతే తల్లికి తండ్రికి మీరు చేయవలసిన సేవ, ఖర్చు పెట్టవలసిన ఖర్చు ఉందో అది దైవార్పితం అని చెప్పి కానుక వేసేసి తల్లిదండ్రులు ఇంట్లోంచి గెంటేస్తున్నారు. దుర్మార్గులారా, మీరు చేస్తున్న తప్పు. మీ యొక్క సాంప్రదాయాన్ని దేవుని వాక్యముగా మీరు భావించి మీరే డిక్లేర్ చేసేసుకుంటున్నారు. అది ఘోరమైన పాపం అని యేసు ప్రభు మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్తున్నాడు. 9వ వచనంలో ఇంకా చాలా చక్కటి మాట ఉంటుంది. మనుష్యుల కల్పించిన పద్ధతులు
దేవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని యెషయా మిమ్మును గూర్చి ప్రకటించిన మాట సరియే అని వారితో చెప్పారు. దేవోక్తులు దేవుని వాక్యాలని దేని బోధిస్తున్నారట? మనుషులు కల్పించు పద్ధతులు. గమనించండి, రకరకాల పద్ధతులు, రకరకాల అలవాట్లు, రకరకాల సాంప్రదాయ లోకాలు ఉన్నాయి. అవి దేవుని చిత్తము, దేవుని వాక్యం అని చెప్పి వాళ్ళ పద్ధతులు పాటిస్తే దేవుడు అంటున్నాడు అది దేవునికి హేయమైనది. ఒకసారి మనము మన యొక్క డైలీ లైఫ్లో చేస్తున్న పని కానీ, మాట్లాడే విధానాలు కానీ చూద్దాం. ప్రతిదీ వాక్యానుసారంగా చేస్తున్నామా, లేదు వాక్యానికి లేనిది కలిపేస్తున్నామా, ఉన్నది తీసేస్తున్నామా? మీకా భక్తుడు చక్కటి మాట అంటాడు. ఇశ్రాయేలు రాజు, యోధా రాజులు కలిసి రామోత్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ యొక్క యుద్ధం టైంలో ఒక ప్రవక్తను ఎవరన్నా పిల్లనంటే మికాయాని పిలుస్తారు. మికాయాని ముందు పిలవకుండా అందరిని పిలిస్తే అందరూ అబద్ధపు ప్రవక్తలే అబద్ధము చెప్తూ ఉంటే ఆ టైంలో మీకాయా వస్తాడు. మీకాయా దగ్గరికి కబురు వెళ్ళిన వ్యక్తి, మీరు రాజుగారు పిలుస్తున్నారు, అందరు ప్రవక్త ఏం చెప్పారు, నువ్వు కూడా అలాగే మాట్లాడాలా అని అంటే మీకాయా ఒక చక్కటి మాట అంటాడు. చూడండి ఆ మాట, 1 రాజుల గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. మీకాయా, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవము తోడు నేను దానినే పలుకుదును అనెను. నేను దానినే పలుకుదునెను. ఆయన జీవము తోడు. రాజు ఏ గిఫ్ట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా, చంపినా కొట్టినా చంపినా, నా దేవుడు ఏం మాట్లాడమంటాడో అదే మాట్లాడతాను. దానికి ఒకటి ఎక్కువ మాట్లాడినా తక్కువ మాట్లాడు. గలతీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, నేను మీకు వచ్చి చెప్పిన వాక్యం తప్ప ఈ సువార్తను కాదని వేరొక సువార్త చెప్తే వాడు పైనుంచి వచ్చిన దేవదూత అన్నా సరే వాడు శాపగ్రస్తుడే అని చెప్పి చాలా స్ట్రాంగ్గా గద్దిస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఇవన్నీ మనం చూసినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన వాక్యం ఏం చెప్తుంది, ఆయన వాక్యానుసారంగా నేను నా యొక్క పద్ధతులను నేను అన్నీ సరి అయిన విధంగా నేను చేసుకుంటున్నానా, లేదంటే మా డాడీ ఏం చెప్పారు, మా తాతలు ఏం చెప్పారు, లేక మా సాంప్రదాయం ఏంటని చెప్పి వాక్యానికంటే సాంప్రదాయాన్ని ముందు పెడుతున్నాను. కొన్నిసార్లు కొన్ని అలవాటైపోయి వాక్యానికి వ్యతిరేకమని తెలిసినా సరే మనమే దాన్ని జస్టిఫై చేసేసుకుంటూ ఉంటాం, సమర్థించేసుకుంటూ ఉంటాం. దానివల్ల లేనిపోయిన శాపాలు, కీడులు తెచ్చుకుంటాం. కాబట్టి వాక్యానికి ఏది యాడ్ చేయొద్దు, వాక్యానికి ఏది కలపొద్దు, ఉన్న వాక్యాన్ని తీసేయద్దు. వాక్యానికి ఉన్నది ఉన్నట్టుగా లోబడదాం. బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము. కనుక స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ప్రతి దాంట్లో దేవుని చిత్తం ఏంటో వాక్యానుసారంగా తెలుసుకుందాం, తెలపమని ప్రభువుని అడుగుదాం. ఆ యొక్క వాక్యానుసారంగా జీవించినట్లయితే అది కష్టమైన శ్రేష్టమైనటువంటి జీవితాన్ని దేవుడిస్తాడు. దేవుడి వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యం చెప్పుచున్న బోధ విని ఆ బోధ ప్రకారం నడవకుండా ఈ లోకాశల వైపు మేము మళ్ళినప్పుడు అయ్యా నీవు గద్దించి మరలా మమ్మల్ని సరిచేయండి. లోక పద్ధతులను మేము పాటించకుండా, లేక ప్రభువా మానిటరీ బెనిఫిట్స్కి మేలు కలుగుతుందని చెప్పి నాయన నీ వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించకుండా మనుషులను సంతోషపరిచే విధంగా మాట్లాడిన శాపగ్రస్తులం అవుతావనే సత్యాన్ని తెలుసుకొని నీ వాక్యానికి లోబడి నీ వాక్యానికి ఒక మాట ఎక్కువ కానీ నీ వాక్యానికి ఒక మాట తక్కువ కానీ పలకకుండా మా ప్రవర్తనలో కూడా వాక్యానుసారంగా జీవించే జీవితంనే మాకు దయచేయమని, మమ్మల్ని రక్షించి కాపాడి సరిచేసి పరిశుద్ధపరిచి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనపై దిగి వచ్చి వాక్యానుసారమైన జీవితంతో మనల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.